మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 2400 రోజులు వాడే ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? బిత్తర పోయి చూడకుండా తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. నా ఇంట్లో అమ్మ, నా భార్య, నా కూతురు, నా చెల్లి, నా అక్క ఇది వాడుతున్నాం. ఎంత డేంజర్ ప్రొడక్ట్ అనేది తెలిస్తే దీని జోలికి ఇలాంటి ఒక డేంజర్ ప్రొడక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఒకప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ లేదు. మన ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉంది. మేడం ఫోన్ లో గర్భసంచి క్యాన్సర్, గర్భసంచిని తీసేయడం, రొమ్ము క్యాన్సర్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల పిల్లలు కాకపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్, బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయి స్కిన్ ఖరాబ్ అవ్వడం, అర్థమవుతుందా? అబార్షన్స్ అవ్వడం, పిల్లలే కావట్లేదు అని ఒక పర్సన్ ఉంటే పిల్లలు అయితే ప్రెగ్నెన్సీ అయిందని తెలిసిన తర్వాత వెళ్ళిపోవడం. ఇవన్నిటికీ కారణం ఏదని తెలిస్తే షాక్ అవుతారు. ఇదే ఇలాంటి ఘోరమైన ఒక ప్రోడక్ట్ మన ఇంట్లో వాడుతున్నాం. తెలిసి ఉండదు, తెలుసుకోవడానికి ఇబ్బంది, సిగ్గు, మోమాటం. మరి ఇదే ప్రోడక్ట్ గురించి ఇప్పుడు నేను రోడ్డు మీద మాట్లాడితే నన్ను కొడతారు ఇక. మరి మాట్లాడాల్సిన ప్లేస్ అంటే మాట్లాడాలి. మరి ఇలాంటి ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? అందరూ ఏమనుకుంటున్నట్టే ఈ ప్రోడక్ట్ చాలా మంచిది. ఒకప్పుడు కాటన్ క్లాత్ వాడేది మన ఇంట్లో మన లేడీస్. అలాంటి టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది వాడే ఏ విధంగా ఇది తయారవుతుందో చెప్తే మీరు పరేషాన్ అవుతారు. డయాక్సైడ్ అనే ఒక కెమికల్ తెలుసా? డయాక్సైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టి డయాక్సైడ్. ఈ డయాక్సైడ్ అనే కెమికల్ క్యాన్సర్ కారకం, అతి పెద్ద క్యాన్సర్ కారకం. క్యాన్సర్ కారకాలలో పెద్దది ఏదైనా ఉందా అంటే డయాక్సైడ్. ఆ డయాక్సైడ్ కింద పాడదు. ఇది 2400 రోజులు చర్మానికి దగ్గరగా అతుక్కొని ఉంటుంది. చర్మ రంధ్రాల ద్వారా ఈ డయాక్సైడ్ అనే కెమికల్ మన బాడీలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ వస్తుంది. ఈ డయాక్సైడ్ అనే కెమికల్ ఎట్లా వస్తుంది అంటే దీంట్లో కాటన్ అనుకుంటారు. ఇదంతా కూడా ఇది కాటన్ కాదు, ఇదంతా కూడా ప్లాస్టిక్. చూడండి, ఇందులో 3 పొరలు ఉంటాయి. 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ పొర నేను తీస్తున్నా. ఇది ఫస్ట్ పొర. ఇది పూర్తిగా ఇది ఫస్ట్ పొర. ఇది పైన ఉన్నటువంటి ఒక లేయర్, ఫస్ట్ లేయర్. అది పూర్తిగా దీంతో తయారవుతుంది. దీన్ని ఏమంటారు? పాలిస్టర్. ఓలైతే తెలంగాణ తెలుసు. రేయాన్ క్లాత్ అంటారు. చాలా డేంజర్. గట్టిగా మన చర్మానికి కనుక ఇట్లా అంటే తెగుతుందా లేదా? ఇలాంటి ఒక క్లాత్ స్కిన్ కి రోజు తగులుతూ ఉంటుంది. 2400 రోజులు చర్మం పూసుకుపోతూ ఉంటుంది. మరి దీన్ని ఎందుకు ఇక్కడ వాడుతున్నారంటే ఇది చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. క్లాత్ కరెక్టేనా? 7 రూపాయలు. ఇది 7 రూపాయలు. 7 రూపాయలు. విజయలక్ష్మి భాగ్యలక్ష్మి అంటే ఇలా బాగా 7 దొరుకుతుందో చెప్పండి మరి. ఓకే, అయితే ఇప్పుడు అంటే తక్కువ అని కాదు భాగ్యలక్ష్మి, అంత తక్కువ ఎట్లా దొరికింది అని. ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్, దీన్ని ఈ అందరు ఏమనుకుంటున్నారంటే ఇది కాటన్ అనుకుంటున్నారు. ఇది కాటన్ కాదు. ఇది ఎట్లా తయారవుతుందో నేను చెప్తా. ఇది ఒక గ్లాస్ వేసిన
ఇదే దరిద్రం. ఈ దరిద్రంలోనే డయాక్సైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇది రేయాన్ అనే క్లాత్. ఇది రేయాన్. 3 పొరలు. ఇది బయట దొరికే ఏదో ఒక కంపెనీది, మీరు ఏ కంపెనీ టెస్ట్ చేసుకోండి. దీని వెనకాల పూర్తిగా ప్లాస్టిక్ ఉంటుంది. ఇది మొత్తం ప్లాస్టిక్. దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నా. ఇది ప్లాస్టిక్ అని మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఫస్ట్ లేయర్ రేయాన్ క్లాత్. దీని మీద తడి ఆగదు కాబట్టి దాన్ని వాడతారు. తక్కువ కాస్ట్ కాబట్టి వాడతారు. మనకు తక్కువ కాస్ట్ కావాలి కాబట్టి అది ఇవ్వండి. రైట్. రెండోది, ఈ దూదిలాగా మీకు కనిపిస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇది దూది కాదు. కార్పెంటర్ ఇంట్లో చెక్క పొట్టు అండ్ వేస్ట్ పేపర్ ఇవి రెండు కలిపి మిక్సీ చేసి ఉడకబెట్టి క్లోరిన్ అనే ఒక కెమికల్ ని కలిపితే కొన్ని వందల సార్లు ప్రాసెస్ చేస్తే ఇది బయటకు వస్తుంది. కొన్ని వందల సార్లు ప్రాసెస్ చేసిన ఒక ప్రాసెస్ లో ఆ ప్రాసెస్ ని బ్లీచింగ్ అంటారు. ఆ బ్లీచింగ్ చేసే ప్రాసెస్ లో డయాక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన కెమికల్ ఇన్ ద పార్ట్. అర్థమైందా? ఇది 2400 సార్లు మన స్కిన్ కి టచ్ అయి ఉంటుంది. చర్మ రంధ్రాల ద్వారా ఈ కెమికల్ ఎప్పుడైతే ఉందంటే ఇది తడి అయినప్పుడు డయాక్సైడ్ కెమికల్ బయటకు వస్తుంది. రైట్. ఇది మన దగ్గర దొరికే శానిటరీ నాప్కిన్ డ్యూ గార్డెన్. చాలా హైలైట్ ప్రోడక్ట్. ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ఎవరు వాడినా కూడా ఖచ్చితంగా ఇదే ప్రోడక్ట్ కావాలంటారు. నేను ఇందులోంచి ఒక ప్యాడ్ బయట తీసిన. మేము మొబైల్లో వీటి మీద మాట్లాడితే జనాలు పిచ్చిగా చూస్తారు. ఇక్కడ ఉన్న మీ ఆడవాళ్ళందరూ దీని మీద వేల లక్షల బిజినెస్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ప్రతి ఇంట్లో ఒక 20 మందిని 30 మందిని కూర్చోబెట్టుకొని ఈ డెమో చేస్తే హార్ట్ కేక్ లాగా ఒక్కటే రోజు మీరు 100 శానిటరీ నాప్కిన్స్ అమ్మేసుడే. బిజినెస్ పక్కన అమ్మేసుడే. అది కూడా ఎంఆర్పీకే. అర్థమవుతుందా? చేయచ్చలేదా? చేయొచ్చు. ఇది మనది. మన దాంట్లో ఉన్నటువంటి ఇది మొత్తం కూడా 95% కాటన్తో తయారు. ఎంత పర్సెంట్? 95%. ఇలా ఏ కెమికల్ ఉంటుంది? డయాక్సైడ్ వల్ల ఏమైతుంది? ఏ క్యాన్సర్ వస్తుంది? అన్ని రకాల క్యాన్సర్. లేడీస్కి వచ్చే అన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఇగో ఈ పైన ఉన్నటువంటి ఈ కాటన్ క్లాత్ తీసుకున్నా. వాళ్ళు వాడినటువంటి క్లాత్ రేయాన్ క్లాత్, పాలిస్టర్ క్లాత్. మన కంపెనీ వాడే క్లాత్ కాటన్ క్లాత్. ఈ కాటన్ క్లాత్ వాడుతున్నారు కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. మనకు కాస్ట్ ఉన్నదంటే మనం ఇక మనం కాదు, మన వల్ల కాదు. అది ఏమన్నా కానీ క్యాన్సర్ రాని గంగలోని సముద్రంలో వడలిపోయి ఈత రాని రాకపోని. అర్థమవుతుందా? ఇది ప్యూర్ కాటన్. దీంట్లో ఎందుకు స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర దొరికే నాప్కిన్ లో ఇక్కడ ఒక చిప్ ఉంటుంది. గ్రాఫిన్ ఆనియన్ చిప్ దీని పేరు. ఈ చిప్పుని ఇక్కడ ఎందుకు వాడతారో తెలుసుకోవాలి మనం. అది ఏం చెప్తారు? ఇది మోరి దగ్గర నిలబడ్డం అనుకుందాం. ఏమవుతుంది? వాసన ఏడు నిలబడ్డది. అది కప్పు వాసన వస్తుంది. కరెక్ట్ కదా? రైట్. అక్కడ బ్యాక్టీరియా వైరస్ అనేది అక్కడ జమ అయిపోయి వాసన అనేది కొంచెం వేరు వస్తుంది. అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఏ సార్? కార్బన్ డైఆక్సైడ్ ఈ చెడు వాసన కలిగినటువంటి వాయువులు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఏ సార్? మనం పంట పొలాలు లేకపోయినా అక్కడ ఎట్లుంటది? అక్కడ ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాకు రైట్ సైడ్ లో పెడుతున్నా. మన దగ్గర ఉన్నటువంటి కాటన్ ఇది రేయాన్ క్లాత్ తయారైంది. బయట మార్కెట్ లో దొరికింది. లెఫ్ట్ సైడ్ లో పెట్టిన ఈ చిప్ ఏం చేస్తుందంటే 2500 ఆక్సిజన్ రేణువులు ఉంటాయి.
ఆక్సిజన్ అణువులు ఉంటాయి. ఎన్ని? 2500 అణువులు దీంట్లో ఉంటాయి. ఇది ఉండడం ద్వారా ఏం చేస్తారంటే ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటే శుభ్రమైన గాలి వస్తుంది. చేస్తాను అంటే శుభ్రంగా ఉండడానికి అక్కడ వచ్చేటటువంటి ఏదైతే ఈ చెడు బ్లడ్ ఉందో దానివల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల కొంచెం ఏదైతే అపరిశుభ్రంగా ఉంటుందో దాన్ని శుభ్రపరచడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు బాత్రూమ్ లో చెడు వాసన రాకుండా ఉండడానికి ఏం పెడతారు అంటే చెడు వాసన దాన్ని కొట్టేయాలంటే మంచి స్మెల్ ఎక్కువ ఉండాలి. వేసాను దాన్ని కొట్టేయడానికి అది ఎంత యూజ్ చేసిందో ఇది అందుకు యూజ్ చేస్తారు పరిశుభ్రంగా ఉండడానికి. ఇది మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. బయట మార్కెట్ ఎక్కడ ఉందా? దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఇది ఎవరైతే వాడతారో పొత్తి కడుపులో నొప్పి, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇది 3వ లేయర్ ఇస్తున్నా మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో. ఇది 3వ లేయర్. ఇక్కడ వేసిన ఈ పక్కన పడేసిన. రెండు 200 ml ద్రవాన్ని ఇది తీసుకుంటారు. ఎంత? 200 ml అంటే ఈ గ్లాస్. ఇంత బ్లీడింగ్ ఎవరికి కాదు. జస్ట్ 20 ml 30 ml లాస్ట్ హై అంటే. బట్ అలాంటి దాన్ని కూడా ఇది తట్టుకోలేకపోతుంది. రీజన్ ఏంటంటే క్వాలిటీ లేదు అండ్ కెమికల్ రిలీజ్ అవుతుంది. 200 ml అంటే చాలా ఎక్కువ. వేసారు చాలా ఎక్కువ. 200 ml వాటర్. రైట్ సైడ్ మనది, లెఫ్ట్ సైడ్ ది బయటది. ఒకసారి చూద్దాం. సమానంగా వాటర్ వేద్దాం. ఒకటి రెండు వస్తాయి అందరికి. 1 2 3 వస్తాయా? ఓకే ఒకసారి దగ్గర వెళ్దాం. 10 9 ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. దీనికి మనం చూడండి వాటర్ లేదు. కొన్ని సెకండ్లలో తీసేసుకుంటారు. ఇంకొని మైక్ తీసుకో. ml వాటర్ వరకు ఇది తీసుకుంటుంది. మరి ఇలాంటి గొప్ప ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. రేటు చాలా ఎక్కువ సార్ కదా, రేటు చాలా ఎక్కువ సార్. ఇది బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్. ఇది బయట మార్కెట్లో దొరికినటువంటి ప్రొడక్ట్. ఇది రేయన్ అని చెప్పినాం. పూర్తిగా దీనివల్ల మనకు ప్రమాదం ఉంది. రబ్బర్ కాలినట్టు కాదు చూడొచ్చు. చూడండి ఇట్లా దగ్గరికి వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది చూడండి. దీనివల్ల పర్యావరణానికి ప్రమాదం. ఇక దానివల్ల పర్యావరణానికి ప్రమాదం. ఇది చూడండి, ఇది మనది.
మీరు దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ప్లాస్టిక్ ని కాల్చినప్పుడు ఎట్లయితే అక్కడ సైడ్ కి ఇట్లా అది దగ్గరకు వచ్చి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అది మన ప్రకృతికి ప్రమాదం. మన దగ్గర దొరికే ఏ ప్రొడక్ట్ అయినా ప్రకృతికి ప్రమాదం ఉండదు. ప్రకృతికి ప్రమాదం లేనప్పుడు మనిషికి ప్రమాదం లేదు. ఏ సార్ నో? అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మరి 100 PV చాలా కష్టమవుతుంది సార్. కూతురు ఉంటుంది, భార్య ఉంటుంది, అమ్మ ఉంటుంది, ముగ్గురికి తీసుకుపోవచ్చు. మరి 100 PV కష్టమవుతుందా? కాదు. రైట్, థ్యాంక్ యూ.